ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు మీసాలు మిలేసి తొడలు కొట్టిన ఆ నేత ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్పై విరుచుకుపడిన ఆ ఫైర్ బ్రాండ్ నేత ఇప్పుడు సైలెంట్ అయిపోయారట. ఫలితాలు వచ్చిన రోజు నుండి ఆయన అజ్ఞాతం వీడటం లేదు. కనీసం అనుచరులకు కూడా అందుబాటులో లేరని సమాచారం. ఇంతకు ఎవరు ఆ నేత అనేగా మీ డౌట్? ఆయన మరెవరో కాదు, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సింహపురి నేత అనిల్ కుమార్ యాదవ్. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా తన బిజినెస్లకే అంకితమైపోయారట. ఫ్యామిలీని కూడా చెన్నైకి షిఫ్ట్ చేసేశారట. అప్పుడప్పుడు నెల్లూరు వస్తున్నా బయటకు మాత్రం పెద్దగా ప్రొజెక్ట్ కావటం లేదట. ఇంతకు ఈ ఫైర్ బ్రాండ్ నేత మౌనానికి కారణాలేంటి? బ్రో ఎక్కడ బ్రో? నెల్లూరులో అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. మేరే పీచే కౌన్ హై మాలూమ్ అన్న నాయకుడు ఇప్పుడే పీచే ముడ్ అన్నారు. ఇంతకు వైసీపీ నేత మాజీ మంత్రి ఎక్కడ? పాలిటిక్స్ నుంచి వేరే యాక్టివిటీస్ కు షిఫ్ట్ అయ్యారా? నెల్లూరులో కూడా అంతగా కనిపించడం లేదట. ఏంటి సంగతి? అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత. తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి వచ్చారు. కార్పొరేటర్గా గెలిచారు. నెల్లూరు సిటీలో మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానిదే పైచేయి. 1972 నుంచి ఇక్కడ వారిదే పెత్తనం. 2014, 2019 ఎన్నికల్లో సీన్ మారింది. వైసీపీ తరపున 2 సార్లు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి గెలుపొందారు. బీసీ సామాజిక వర్గం యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో దీన్ని క్యాష్ చేసుకున్న జగన్ 2 పర్యాయాలు సీటిచ్చి అనిల్ను గెలిపించుకున్నారు. కానీ 2024లో మాత్రం పరిస్థితి తల్లకిందులైంది. మొదటి నుంచి అగ్రెసివ్గా వ్యవహరించిన అనిల్ కుమార్ యాదవ్ జగన్పై ఈగ వాలనిచ్చేవారు కాదు. ఎవరైనా అధినేతను విమర్శిస్తే ముందు వెనుక చూడకుండా విరుచుకుపడేవారు. అన్నకు నమ్మిన బంటునంటూ ప్రచారం చేసుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో జిల్లాలో సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పటికీ జగన్ క్యాబినెట్లో అనిల్కు స్థానం దక్కింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఎవరినీ ఖాతరు చేయరనే విమర్శలు ఎక్కువయ్యాయి. పార్టీలోని నేతలపైనే పరోక్ష విమర్శలు చేస్తారని, తాను ఏం చెబితే జగన్ అదే చేస్తారని అనిల్ చెప్పుకుంటారని పార్టీలో టాక్. ఆయన మాట తీరుపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. మంత్రిగా 3 ఏళ్లు ఉన్నా జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదనే విమర్శలొచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు పార్టీలోని పలువురు నేతలు రకరకాల కారణాలతో అనిల్కు దూరమయ్యారు. అప్పట్లో ఈయనకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది. అంత సీన్ లేదు, ఎవరూ అడ్డుకోలేరని అనిల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రత్యర్థి నారాయణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాల్ విసిరారు. అయితే ఎన్నికల సమయంలో కొన్ని ఈక్వేషన్ల వల్ల నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గట్టి అభ్యర్థిని పోటీకి దించాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పినా అనిల్ కుమార్ తనకు అనుకూలంగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్కు దగ్గరుండి టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. అది వేరే సంగతి. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ నారాయణపై ఘోర పరాజయం పాలయ్యారు. ఇటు నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓడిపోయారు. గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అంతకు ముందే ఆయన సవాల్ విసిరారు. రిజల్ట్ తర్వాత ఏమైంది? మీ రాజకీయ సన్యాసం అని విలేకరులు అడిగితే సవాళ్లను ప్రత్యర్థులు తీసుకోలేదని కవర్ చేశారు. సరే, 2 గెలుపులు 1 ఓటమి తర్వాత అనిల్ కుమార్ కనిపించడం లేదు. పార్టీ యాక్టివిటీస్కి కూడా దూరంగా ఉన్నారు. నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేశారు. అక్కడ కొన్ని బిజినెస్లున్నాయని వాటిని ఫుల్ టైం చూసుకుంటున్నారని చెబుతున్నారు. అప్పుడప్పుడు నెల్లూరుకు వస్తున్నా తన సన్నిహితులతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప పెద్దగా బయటకు ప్రొజెక్ట్ కావడం లేదని సమాచారం. హైదరాబాద్లో కూడా కొన్ని వ్యాపారాలను స్వయంగా చూసుకుంటున్నారని తెలిసింది. మరి అనిల్ పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లేనా? రాజకీయ సన్యాసం చేసినట్లు చెప్పకనే చెబుతున్నారా?